కన్యారాశి వారి యొక్క వార ఫలాలు గురించి తెలుసుకుందాం. 30 నవంబర్ 2025 ఆదివారం నుంచి 6 డిసెంబర్ 2025 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ద్వితీయ బుధుడు, తృతీయంలో రవి శుక్ర కుజుడు సంచారం, షష్టమ రాహు, సప్తమంలో చంద్రశనుల సంచారం, లాభస్థిత బృహస్పతి, ద్వాదశంలో కేతు సంచారం. ఇక కన్యారాశి వారికి సానుకూలమైనటువంటి వారంగా గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. గతం కన్నా మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు కలుగుతుంది. రావాల్సిన ధన విషయాల్లో సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. వివాహాది ప్రయత్నాలు, శుభకార్యాలు, విందులు, వినోదాల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సప్తమ శనైశ్వరుని సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, మాట పట్టింపులు, మానసికంగా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశి వారికి ముఖ్యంగా అన్ని విషయాల్లో కల్లా ఆర్థిక పరంగా ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు, షేర్ మార్కెట్స్ చేసేటువంటి వారు, లిటిగేషన్, కోర్టు వ్యవహారాల విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. ఎందుకంటే తృతీయంలో శుక్రకుజుల సంచారం వల్ల అవ్వదు అనుకున్నటువంటి కొన్ని వ్యవహారాలు సానుకూలంగా ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే నమ్మి మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి, రుణాలు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి ఆర్థికంగా అంత ఆశించిన మేరకు ముందుకెళ్ళకపోవటం, రుణ బాధల నుంచి ఒత్తిడి కలగటం, చేసే పనిలో కొంత అది నిజమా కాదా అనేటువంటి విషయాలు తెలుసుకునేసరికి ఆర్థిక పరంగా ఖర్చు స్థానం అనేది పెరిగిపోయేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే వృత్తిపరంగా, వ్యాపారపరంగా జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. షష్టమ రాహు సంచారం వల్ల ముఖ్యంగా పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారు మనం చేస్తే ఎంతవరకు ముందుకెళ్ళగలమనేటువంటి మీ ధైర్యాన్ని, మీ ఆలోచనని, గతంలో ఉన్న మీ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత గురుబలం వల్ల దైవిక బలంతో ప్రతి పనిలో విజయాన్ని సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో కూడా సానుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ కేతు సంచారం వల్ల మీరు ఎంత చేస్తున్నప్పటికీ, ఎంత కష్టపడుతున్నప్పటికీ మీకు రావాల్సిన గుర్తింపు, రావాల్సినటువంటి రికగ్నైజేషన్ ఏదైతే మీకు ఆ కృతజ్ఞతాభావంతో కూడుకునేటువంటి విషయాల్లో కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక కన్యారాశి వారికి అన్నింటా కూడా ద్వితీయ బుధుని యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తారు. తృతీయ కుజుడి సంచారం వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో కొంత సానుకూలంగా ముందుకెళ్లేటువంటి మీ ప్రయత్నాలు విజయం సాధించుకుంటారు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, ఒక దైవిక బలంతో పాజిటివ్గా ముందుకెళ్ళి విజయాలు సాధించుకునేటువంటి వారంగానే కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. అయితే ఈ వారంలో కన్యారాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశి వారికి సప్తమ శనైశ్వరుడు యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు, ద్వాదశ కేతు యొక్క సంచారం వల్ల ప్రతిరోజు కూడా చక్కగా కన్యారాశి వారు సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం, కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా శనివారం రోజు నవగ్రహాల్లో శనైశ్వరుడికి కొంత తైలాభిషేకాన్ని, కోనస్థ పింగళ స్తోత్రాన్ని, శనైశ్వరుని యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొంది గతం కన్నా మెరుగైనటువంటి ఆరోగ్య ఫలాలు పొందడం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు.